మంచిది. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనాలని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనాలని చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదిని అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన వారము ఏదెను తోటలోనున్న జీవవృక్షమును గురించి మనం ధ్యానించాం. ఆ తోటలో నున్న మరొక చెట్టును గురించి ఈరోజు ధ్యానించబోచున్నాం. ఏదెను తోటను దేవుడు వేసి తాను నిర్మించిన నరుని ఆ స్థలమందు ఉంచాడు. ఏదెను తోటలో ప్రతి చెట్టు చూపునకు రమ్యమైనది, తినడానికి మంచి రుచికరమైన ఫలములు ఆ చెట్లు ఇస్తాయి. ప్రతి చెట్టు శ్రేష్టమైనదే. అయితే ఆ తోట మధ్యలో 2 ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి. ఒకటి జీవవృక్షము, రెండవది మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు. జీవవృక్షమును గురించి మనం ఆల్రెడీ ధ్యానించాం కనుక ఇక ఆ తోట మధ్యలోనున్న మరొక చెట్టును గురించి ఈరోజు ధ్యానించబోచున్నాం. మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు. ఈ చెట్టు మంచిదా చెడ్డదా? ఈ చెట్టు మంచిదా చెడ్డదా? దీనికి చాలామంది భిన్న జవాబులు ఇవ్వచ్చు. కొందరు ఈ చెట్టు మంచిది కాదు, ఈ చెట్టు పండు దేవుడు తినకూడదన్నాడు, ఆ చెట్టు తింటే చనిపోతారని చెప్పాడు కాబట్టి ఆ చెట్టు మంచిది కాదు అని జవాబు ఇవ్వచ్చు. ఒకవేళ ఆ చెట్టు మంచిది కాదు అన్నామనుకోండి, దేవుడు ఎందుకు ఆ చెట్టును చేశాడు మంచిది కానప్పుడు? పైగా దేవుడు తాను చేసిన సృష్టి అంతటిని చూచి అది చాలా మంచిది అన్నాడు. తాను చేసిన సృష్టి అంతటిని చూచి అన్నప్పుడు ఈ చెట్టు కూడా ఉంది అందులో. దేవుని సృష్టి అంతయు కూడా దేవుడు మొదటగా దాన్ని చేసినప్పుడు అది మంచిది. మరి సృష్టి అంతా మంచిది అన్నప్పుడు మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు కూడా మంచిదై ఉండాలి. అది ఎందుకు చెడ్డదవుతుంది? రెండవ ప్రశ్న, ఒకవేళ అది లేదండి మంచి చెట్టే, అది చెడ్డ చెట్టేం కాదు, మంచి చెట్టే అని మనం అన్నాం అనుకోండి, అనగా దేవుడు చేసిన సృష్టి అంతా మంచిది అన్నాడు కాబట్టి ఈ చెట్టు కూడా మంచిదే. ఒకవేళ ఆ చెట్టు మంచిది అని మనం జవాబిస్తే మరి మంచిది అన్న చెట్టుని ఎందుకు తినకూడదు అన్నాడు? తింటే చనిపోతారని ఎందుకు దేవుడు చెప్పాల్సి వచ్చింది? ఆ చెట్టు మంచిదా చెడ్డదా? ఒకసారి ఆలోచించి జవాబు చెప్పండి. ఆ చెట్టు చెడ్డది అని అన్నవారు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చేసింది అంతా మంచిదే కదా, అది చెడ్డది ఎలా అవుతుంది? ఆ చెట్టు మంచిది అని ఒకవేళ మీరు అంటే, మంచిది అని అన్నప్పుడు దేవుడు ఎందుకు తినకూడదు అన్నాడు? తింటే చనిపోతారని ఎందుకు అన్నాడు? పైగా అది ఒకవేళ మంచి చెట్టు కాకపోతే తోట మధ్యలో దాన్ని నాటడానికి దేవుని ఉద్దేశం ఏంటి? ఈరోజు ఆ విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఆ చెట్టు మంచిదా చెడ్డదా అనే ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆ చెట్టు మంచిదే. దేవుడు చేసిన సమస్తమును మంచిదే. ఆ తోట మధ్యలో ఉంచడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ చెట్టుకున్న ప్రత్యేకతలు. అది మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు. ఆ చెట్టు పండుని మీరు తినకూడదు అన్నాడు. ఎందుకు ఆ చెట్టును పెట్టాడు అంటే వారిని పరీక్షించడానికి అనేది ఒక కారణం. అంత మాత్రమే కాదు, ఆ చెట్టుకి మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షము. ఇప్పుడు జీవవృక్షం అన్నాం, పేరులోనే వ్రాయబడి ఉంది అది జీవాన్ని ఇస్తుందని. జీవవృక్షపు ఫలమును ఎవరైతే తింటారో వారికి మరణం ఉండదు. పేరును బట్టి దాని గుణం ఏంటో చెప్పగలుగుతున్నాము. దీనికి మంచి చెడ్డను తెలివినిచ్చే చెట్టు అని దేవుడే పేరు పెట్టాడు కనుక ఖచ్చితంగా ఆ చెట్టు ఫలమును తింటే ఏమొస్తుంది మానవుడికి? మంచి చెడ్డలను తెలివి, వాటి వివేచించగలిగిన తెలివి వారికి దొరుకుతుంది. మరి ఆ తెలివి వారికి సంపాదించుకోవడము తప్పెలా అవుతుంది? దేవుడు ఎందుకు ఆ చెట్టు పండుని వారికి తినకూడదన్నాడు? పైగా సాతాను అవ్వ దగ్గరకు వచ్చి ఏ విధంగా శోధించాడు? మన 3వ అధ్యాయంలో ఇంకా కాస్త వివరంగా మనం ధ్యానిస్తాం. కానీ
సాతాను అవ్వతో పలికిన మాటను మీరు గమనించండి. 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి మరలా మనం 3వ అధ్యాయం ధ్యానించేటప్పుడు వాటిని గురించి వివరంగా ధ్యానిద్దాం. సందర్భాన్ని బట్టి ఆ చెట్టుకున్న ప్రత్యేకతను మనం తెలుసుకోవడానికి 3వ అధ్యాయం కొన్ని వచనాలను చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలు. సర్పమునకు అవ్వకు మధ్య జరుగుతున్న సంభాషణ. ఆ సంభాషణలో ముఖ్యంగా ఈ చెట్టుకు సంబంధించిన దాని మీదనే మనము దృష్టిని కేంద్రీకరిద్దాం. సర్పము అవ్వతో పలికిన మాట ఏంటి? తోట మధ్యన నున్న చెట్టు ఫలము, దాని గురించి దేవుడు ఏం చెప్పాడు? మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని అవ్వ ఎప్పుడైతే సర్పముతో జవాబు చెప్పిందో, వెంటనే సర్పం ఇచ్చిన జవాబు ఏంటో చూడండి. మీరు చావనే చావరు. ఫస్ట్ పాయింట్, ఈ చెట్టు పండు తింటే మీరు చావనే చావరు. రెండవది, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును. మూడవది, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. 3 విషయాలు సాతాను చెప్పాడు. ఒకటి, మొట్టమొదటిది, మీరు చావనే చావరు, ఈ పండు తిన్నా మీరు చనిపోరు. రెండవది, ఈ పండు మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి. ఇప్పటి వరకు మీరు చూడలేనిది అప్పుడు చూడగలుగుతారు. మూడవది, మంచి చెడ్డలను ఎరుగునట్లు దేవదూతలకు ఉండే స్వభావం మీకు వస్తుంది, ఆ జ్ఞానం మీకు వస్తుంది అని సాతాను 3 జవాబులు చెప్పాడు. ఆ పండు తింటే ప్రత్యేకత ఏంటో. సాతాను చెప్పిన ఈ జవాబు సత్యమా అసత్యమా? బాగా ఆలోచించి జవాబు చెప్పాలి. సాతాను ఆ చెట్టును గూర్చిన ప్రత్యేకతను వివరించాడు. ఈ చెట్టు పండును తింటే మీరు చావనే చావరు. దేవుడు ఏమని చెప్పాడు? తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదారు. కానీ సాతాను వచ్చేయమంటున్నాడు, ఈ పండు తిన్నా మీరు చావరు. రెండవది, మీ కన్నులు తెరవబడతాయి. మూడవది, మంచి చెడ్డలను ఎరుగునట్లు దేవదూతలకున్న తెలివితేటలు మీకు వస్తాయి. ఈ 3 విషయాలు సాతాను చెప్పాడు. ఆ పండు తినడం ద్వారా నిజంగానే ఈ 3 విషయాలు వారికి దొరుకుతాయా? సాతాను చెప్పిన దాంట్లో, ఆ సర్పము చెప్పిన దాంట్లో అది సత్యమా అసత్యమా? బాగా ఆలోచించి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని దేవుడు అన్నాడు. సాతాను ఏమన్నాడు? మరి అవ్వ ఆదాము ఆ పండు తిన్నప్పుడు తిన్న రోజే చనిపోయారా? చనిపోలేదు. అఫ్కోర్స్ ఆధ్యాత్మికంగా చనిపోయారని మనం దాని వివరణ ఇస్తాం తప్పకుండా. వీటన్నిటి గురించి పూర్తి వివరాలు నేను 3వ అధ్యాయంలో చెప్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ చెట్టుకున్న ప్రత్యేకతను గూర్చి సర్పము చెప్పింది సత్యమా కాదా? సాతాను అబద్ధములకు జనకుడు, అబద్ధములకు తండ్రి. అలాగని ప్రతిసారి అబద్ధమే చెప్తాడు అనుకోకండి, అప్పుడప్పుడు నిజాలు కూడా చెప్తాడు. సాతాను నోట అప్పుడప్పుడు సత్యాలు కూడా వస్తాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారులు, ఈయన దేవుని దాసులు అని అపోస్తలుడైన పౌలు వెళ్తున్నప్పుడు కూడా దురాత్మ గుర్తుపట్టేసి వీరు సర్వోన్నతుడైన దేవుని గురించి ప్రకటించే దేవుని దాసులు అని ప్రకటించాడు. అది సత్యమా అసత్యమా? దురాత్మలు అప్పుడప్పుడు సత్యం కూడా చెప్తాయి, ఎప్పుడు అబద్ధాలే చెప్తాయి అనుకోకూడదు. ఇప్పుడు సాతాను చెప్పిన మాటలు సత్యమా అసత్యమా? ఈ పండు తిన్న దినమున మీరేం చావరు అన్నాడు. నిజంగానే చనిపోలేదు వారు. అంటే సర్పం చెప్పింది కరెక్ట్ అయినట్టు కదా. రెండవది, వారి కన్నులు తెరవబడతాయి అన్నాడు. నిజంగా తెరవబడ్డాయా లేదా ఆదాము అవ్వ కన్నులు?
ఎప్పుడైతే ఆ పండును వారు తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి, వారు దిగంబరులు అన్న విషయాన్ని వారు గుర్తించగలిగారు. అప్పటి వరకు కళ్ళ మీద ఏదో పొరలున్నట్టుగా ఉండి ఆ పండు తినగానే వారి దిగంబరత్వాన్ని వారు నేరుగా చూడగలిగేటట్టుగా వారి కన్నులు తెరవబడ్డాయి. మూడవది ఏంటి? మంచి చెడ్డలను ఎరుగునట్లు వారికి తెలివితేటలు వస్తాయి. మరి ఆ పండు తినగానే మంచి చెడ్డలను ఎరిగే తెలివితేటలు వాళ్ళకు వచ్చాయా? రాలేదా? దేవుడే వారిని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో చూడండి. 3వ అధ్యాయము 22వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. చాలు, దేవుడే పలికిన మాటను మీరు గమనించండి. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. సాతాను చెప్పిన మాట ఏంటి? ఈ పండు మీరు తిన్నప్పుడు మీరు దేవదూతలతో సమానమవుతారు, మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పాడు సర్పము. సర్పము చెప్పిన మాట సత్యమా కాదా? మీరు దేవతలాగా మారిపోతారు, దేవుళ్ళలాగా మారిపోతారు. ఇక్కడ దేవుడు పలికిన మాట ఏంటంటే, ఆదాము ఆ పండు తినడం ద్వారా మనలో ఒకని వంటి వాడాయను. మంచి చెడ్డలను మనం ఎలాగైతే ఆలోచించగలుగుతామో ఈ ఆదాము కూడా అలా ఆలోచించగలిగిన స్థాయికి వచ్చేసాడు. అంటే ఇప్పుడు మరి సాతాను చెప్పింది సత్యమే అన్నట్టు కదా. 3 విషయాలు చెప్పాడు. ఈ పండు తిన్న దినమున మీరేం చావరు అన్నాడు. నిజంగానే ఆదాము ఏం చావలేదు. రెండవది, వారి కనులు తెరవబడతాయి అన్నాడు. కనులు నిజంగానే తెరవబడ్డాయి. మూడవది, మీకు మంచి చెడ్డలను ఎరుగునట్లు మీకు తెలివితేటలు వస్తాయి, దేవుళ్ళలాగా మారిపోతారన్నాడు. దేవుడు కూడా దానికి సాక్ష్యం ఇచ్చాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఏ విషయంలో? దైవత్వము విషయంలో కాదు. దేవుళ్ళలాగా మారిపోవడం అంటే ఆదాము దేవుడు అయిపోయాడని అర్థం కాదు. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆ ప్రత్యేకమైన ఆ జ్ఞానము ఆదాముకు దొరికింది. మరి ఈ లక్షణాలన్నీ మంచివా చెడ్డవా? ఈ పండు తిన్నప్పుడు వారు చనిపోలేదు, వారి కనులు తెరవబడ్డాయి, పైగా దేవునిలోనున్న ఒక లక్షణం కూడా వారికి దొరికింది. మంచి చెడ్డలను ఎరిగే ఆ లక్షణము వారికి దొరికింది. మంచి చెడ్డలను ఎరుగునట్లు అంటే దేవునిలోనున్న లక్షణము కాబట్టి అది పొందుకోవడం ద్వారా ఆదాముకి ఎలా నష్టం కలుగుతుంది? అది లాభమే కదా. ఆదాముని దేవుడు చేసేటప్పుడు తన పోలిక చొప్పున చేశాడు, తన పోలిక చొప్పున చేశాడు. ఇంకా దేవునిలోనున్న కొన్ని లక్షణాలు ఆదాములోనికి రావలసి ఉన్నాయి. దాంట్లో ఒకటి మంచి చెడ్డలను ఎరుగునట్లు తెలివితేటలు. ఆదాముకి అప్పటి వరకు మంచి మాత్రమే తెలుసు, చెడు అంటే ఏంటో తెలియదు. కానీ ఆ లక్షణము దేవుళ్ళో ఉంది. అది ఆదాములోనికి రావడానికి ఆ పండు తినాల్సి వచ్చింది. దేవుడే స్వయంగా పలికిన మాట ఆదాము మన వంటి వాడాయను అని. ఇక్కడ మనకు ప్రశ్న ఎదురవుతుంది, మరి సాతాను చెప్పింది 100% సత్యమే కదా. ఆ పండు తినడం ద్వారా వారికి వచ్చిన నష్టం ఏంటి? ఒకవేళ నిజంగానే నష్టం అనుకుంటే దేవుడు ఆ చెట్టును ఎందుకు పెట్టాలి? అనవసరంగా ఆ చెట్టును పెట్టి ఈరోజు మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. ఆ చెట్టే లేకపోతే అవ్వ తప్పు చేసేది కాదు, ఆదాము తప్పు చేసేవాడు కాదు, భూమి మీద మనకి ఇన్ని రోగాలు ఉండేవి కాదు, మరణం ఉండేది కాదు, ఈ బాధలు ఉండేవి కాదు. హ్యాపీగా మనం అందరం దేవుని సన్నిధిలో ఆనందించే వాళ్ళం. వారు చేసిన ఈ తప్పుకి కారణం ఎవరు అని అంటే దేవుడే. ఆ చెట్టు పెట్టడం తప్పు పని చేశాడు అని చాలామంది అనుకుంటారు. ఈరోజు చాలా విషయాలు ఆ చెట్టులో నుండి మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా సాతాను చెప్పినట్లుగానే ఆ చెట్టు మంచి చెడ్డలను తెలివినిచ్చే దేవదూతలకున్న ఒక లక్షణం, దేవునికి ఉన్న లక్షణాన్ని ఆ చెట్టు ఫలమును తినడం ద్వారా మానవుడు సంపాదించుకోగలుగుతాడు. అది సత్యమే, ఎందుకంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి. ఆదాము మన వంటి వాడాయను అన్న మాటను బట్టి ఆ పండు తినడం ద్వారా ఏమి లాభమో అది 100% సత్యమే అనేది మనం గ్రహించాం. మరి ఆ పండు తినడము లాభమైనప్పుడు ఎందుకు తినకూడదన్నాడు దేవుడు? దేవునికి తెలుసు మీరు ఈ పండు తింటే దేవుని వంటి వారు అయిపోతారని, అందుకొరకే తినొద్దన్నాడు మిమ్మల్ని అన్నాడు సాతాను.
ఆ మంచి చెడ్డలను ఎరిగే తెలివితేటలు మనం పొందుకోవడము దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? ఇప్పుడు ఆ పండు తింటే మంచి చెడ్డలని ఎరిగే తెలివితేటలు మనకు వస్తాయి. ఆ తెలివితేటలు మనం సంపాదించుకోవడం దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? ఓకే, మంచి ఒకటే తెలియాలా, మనకు చెడు అంటే ఏంటో తెలియదా? అది దేవునిలో ఉన్న లక్షణం, అదేం తప్పు కాదు. మంచి చెడులకు మధ్యనున్న వ్యత్యాసాన్ని గుర్తించే ఆ జ్ఞానం దేవునిలో ఉంది. దేవునిలోనున్న ఆ జ్ఞానము మానవుడు సంపాదించుకోవడము మానవుడికి అది క్షేమమా కాదా? క్షేమము అని అనుకుంటే దేవుడు ఎందుకు తినకూడదన్నాడు అంటే మనం అలాంటి దేవుని గుణ లక్షణం మనం పొందుకోకూడదనా దేవుని ఉద్దేశం? ఆదాము ఈ పండు తింటే మన వంటి వాడైపోతాడు, మన వంటి వాడు కాకూడదు, కాబట్టి ఇతన్ని పండు తిననివ్వకూడదు అని అనుకున్నాడా దేవుడు? సో ఈరోజు అంతా కన్ఫ్యూజన్ లాగుందా? ఈ చెట్టును గూర్చి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఈరోజు వాటన్నిటిని కూడా మనం సందేహాలు తీర్చుకోబోతున్నాం. సరే, ఇక్కడ ప్రాముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ చెట్టు మంచిదే, ఈ చెట్టు పండు తినడం మంచిదే, కానీ మొట్టమొదటిగా వారిని పరీక్షించడానికి దేవుడు ఆ చెట్టుని పెట్టాడు. ఏ విషయంలో పరీక్షించడానికి అనంటే వారి కళ్ళ ముందు చాయిస్ని పెట్టాడు దేవుడు. జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడ్డను తెలియనిచ్చే చెట్టు ఉంది. తోట మధ్యలో ఈ రెండు చెట్లను ప్రత్యేకంగా పెట్టాడు. చాయిస్ చేసుకునే లక్షణాన్ని వారికి ఇచ్చాడు. ఏదైనా ఎన్నుకోవచ్చు. అయితే ఎన్నుకోవడంలో రెండు చెట్లు మంచివే, కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మీరు ఎంతవరకు నెరవేరుస్తారో లేదో అని పరీక్షించాలనుకున్నాడు. తోటలోని అన్ని చెట్ల ఫలములను మీరు తినవచ్చు, కానీ ఆ చెట్టు యొక్క ఫలమును మాత్రమే తినకూడదు. తినకూడదంటే ఆ చెట్టు మంచిది చెడ్డదని కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ అవ్వ ద్వారా కూడా పలికిన మాటను మీరు గమనించవచ్చు. 3వ అధ్యాయంలో ఆ చెట్టు ఎలా ఉందో 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు. ఆగండి, అవ్వ ఆ చెట్టును చూసినప్పుడు ఏమేమి కనబడ్డాయి ఆమెకు? కన్నులకు అందమైన ఆ వృక్షము ఆహారమునకు మంచిది. అదేం తింటే విషం కాదు. చాలామంది అనుకుంటారు మంచి చెడ్డలు తెలివిచ్చే చెట్టు ఆ పండే విషము, ఆ విషపూరితమైన పండు తిన్నది కాబట్టి ఆ శాపం ప్రవేశించింది అనుకుంటారు. కాదు కాదు, ఆ పండు మంచిదే. ఆ ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు, అంటే అవ్వ దాన్ని చూచినప్పుడు ఈ లక్షణాలు దానికి ఉన్నాయి. అది ఆహారమునకు మంచిది, చూపునకు రమ్యంగా కనబడుతుంది, అది తింటే వివేకం దొరుకుతుంది, జ్ఞానం సంపాదించుకోవడంలో తప్పేముంది? సో ఆ చెట్టు ఫలములో ఏమీ తేడా లేదు. ఎక్కడ తేడా జరిగిందనంటే అది మంచిదైనప్పటికీ దేవుడు నో అన్నప్పుడు ఆగిపోవడం నేర్చుకోవాలి. అది మంచిదే, దేవుడు ఆదాము అవ్వ కొరకే దాన్ని చేశాడు. దాన్ని చేయడానికి ఒక ఉద్దేశం దేవునికి ఉంది. దేవుడు ఆదాము అవ్వను పరీక్షించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. చెట్టు చెడ్డదని కాదు, వీరు నా మాటకు లోబడతారా లేదా. అయినా ఎందుకు పరీక్షించాలి? మానవుని హృదయ వైఖరి ఏంటో వారు నిర్ణయాలు తీసుకోక మునిపే దేవునికి తెలుసు కదా ఏం నిర్ణయాలు తీసుకుంటారో. ఆదాము అవ్వ తప్పు చేస్తారని దేవుని తెలియదా? పరీక్షించిన తర్వాత ఓహో వీళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నన్ను ప్రేమించట్లేదని అప్పుడు తెలుస్తుందా? పరీక్షించేదాకా దేవునికి తెలియదా మానవ హృదయ వైఖరి? దేవుడు సర్వము ఎరిగినవాడు, కానీ ఇక్కడ మానవులకు పాఠాన్ని నేర్పించడానికి దేవుడి చరిత్రను రాయించాడు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆదాము అవ్వని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఎందుకు పరీక్షించాలనుకున్నాడంటే దేవునికి తెలుసుకోవడానికి కాదు, ఆదాము అవ్వ వారు గుర్తించడానికి. దేవుణ్ణి వారు యథార్థంగా ప్రేమిస్తున్నారా లేదా వారికి అర్థం కావాలి. దేవుడు మానవుణ్ణి తయారు చేసేటప్పుడు రోబోస్ లాగా తయారు చేయలేదు. అంటే కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామింగ్ చేసేసి ఇలాగే చేయాలి అంతే, ఇంకా వేరే చేయడానికి ఆప్షన్ లేదు. దాని లోపల ఏం సాఫ్ట్వేర్ నింపితే దానికి ఏం కమాండ్స్ ఇస్తే ఆ పనే చేయాలి అన్నట్టుగా దేవుడు ఆదాము అవ్వని చేయలేదు. ఆదాము అవ్వని దేవుడు చేసేటప్పుడు వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలిగిన వారి ఇష్టాన్ని నెరవేర్చడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటారు. వారు స్వతంత్రంగా ఏ నిర్ణయాన్నైనా తీసుకునే స్థితిలో దేవుడు వారిని చేశాడు. ఎందుకు అలా చేశాడంటే దీనికి మనము బేసిక్ బైబిల్ కోర్సులో మానవుడు అన్న టాపిక్లో
మానవుని దేవుడు ఎందుకు చేశాడు అన్న దాంట్లో నేను వివరంగా చెప్పాను. మరలా మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. మానవుని దేవుడు ఎందుకు చేశాడు, అసలు కారణం ఏంటి అంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమ ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను చాలా ప్రేమ కలిగిన వాడిని, ఎంత ప్రేమ కలిగిన వాడినైనా నా ప్రేమను ఇంకొకరితో పంచుకోకపోతే నా ప్రేమకు విలువ లేదు. దేవుడు ప్రేమాస్వరూపి. యుగముల పూర్వము నుండి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆ ప్రేమలో ఆనందిస్తున్నారు. ఆ ప్రేమకు ఆరంభం లేదు. యుగముల పూర్వము నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారు ప్రేమ కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. ఆ ప్రేమను ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు వాళ్ళు. ఆ ముగ్గురు మధ్యనున్న ఆ ప్రేమను ఇంకెవరితోనైనా పంచుకోవడానికి ఇష్టపడ్డారు. అలా పంచుకోవడానికి దేవుడు తన పోలిక చొప్పున నరుని చేశాడు. పరలోకంలో కోటానుకోట్ల దూతలు ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్నో ప్రాణులు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రత్యేకంగా దేవుని ప్రేమను ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగిన స్థితి మానవుడికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని బాగా గుర్తించండి. దేవదూతలు సృష్టింపబడేటప్పుడు మనకంటే హై పొజిషన్లోనే సృజింపబడ్డారు, కానీ దేవుని ప్రేమించే విషయానికి వచ్చేస్తే మానవుని కన్నా ఎక్కువగా ఈ సృష్టిలోని ఏ ప్రాణి దేవుని ప్రేమించలేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా దేవుని పోలిక చొప్పున చేయబడినది మానవుడు మాత్రమే. సో మానవు నుండి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నేను ఎలాగైతే వీరిని ప్రేమిస్తున్నానో, నా ప్రేమను వారితో పంచుకుంటున్నానో, వారు ఇష్టముతో అదే ప్రేమను నా విషయంలో పంచుకోవాలి. వాళ్ళని రోబోస్ లాగా తయారు చేయలేదు. నేను ఇట్లా కమాండే కానీ వాళ్ళు వచ్చేదో సమాధానం చెప్పేటట్టు వాళ్ళు ఇష్టముతో నన్ను ప్రేమించాలి. వారు స్వతహాగా వారి సొంత నిర్ణయాన్ని తీసుకొని, ఏదో బలవంతంగా కాదు. ప్రేమ అనేది బలవంతంతో వచ్చేది కాదు, అది హృదయాంతరంగంలో నుండి రావాల్సింది. సో దేవుడు ఆదాముని అవ్వని చేసినప్పుడు తన ప్రేమను వారితో పంచుకున్నాడు. ఆయన ఉద్దేశమే అది. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమను పంచుకోవడానికి తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఆదాము దేవుని ప్రేమను అనుభవిస్తున్నాడు. ఆదాము నుండి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రేమ ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో ఆ వ్యక్తి తిరిగి నన్ను ప్రేమించాలని కోరుకుంటాం. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుందంటే ఆ బిడ్డ తిరిగి తల్లిని ప్రేమించాలని కోరుకుంటుంది. ప్రతి మనిషి జీవితంలో ప్రేమకున్న లక్షణం ఏంటంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారు మనని తిరిగి ప్రేమించాలి. వారిని బానిసలుగా చేసుకోవడానికి ఇష్టపడం, వాళ్ళు ఇష్టంతో మనని ప్రేమించాలి. దేవుడు ఆదాము అవ్వ దగ్గర నుండి అదే కోరుకున్నాడు. ఆరంభంలో ఆదాము అవ్వ నిజంగానే దేవుని ప్రేమించారు. అయితే ఈ ప్రేమ నిజమైనదా కాదా పరీక్షింపబడాలి. వారిలో దేవుని పట్లనున్న ప్రేమ యథార్థమైనదేనా కాదా ఎలా పరీక్షించాలి? అప్పుడు దేవుడు ఈ చెట్టుని ఏర్పాటు చేసి ఆ చెట్టును గూర్చుకుని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటంటే, ఈ చెట్టు పండు మీరు తినకూడదు. ఇక్కడ దేవుడు వారిని పరీక్షించింది ఏంటంటే, వారు ఫ్రీ విల్ని ఉపయోగించి నాకు ఈ చెట్టు తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నేను నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోబడతాను. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నుండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. రైట్. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఇప్పుడు ఆదాము అవ్వ దేవుని ప్రేమిస్తున్నారా లేదా? ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. చల్లపూట ఎల్లప్పుడూ దేవుడు వారితో కలిసి సంచరిస్తూ ఉండేవాడు, సహవాసం చేస్తుండేవాడు. దేవుడు ఆదాము అవ్వని ప్రేమించాడు, ఆదాము అవ్వ దేవుని కూడా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వీరి ప్రేమ నిజమా కాదా పరీక్షించాలంటే ఏం కావాలి? నన్ను ప్రేమించువాడు నా మాటను గైకొనును. ఇప్పుడు ఆదాము అవ్వ నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా ఎలా తెలుస్తుంది? నా మాట గైకొనాలి, నేను నా ఆజ్ఞను వారు గైకొనాలి. వారి ఇష్టంతో గైకొంటే అంటే చాయిస్ ఉంది వారికి. వారు గైకొనొచ్చు లేదా తృణీకరించవచ్చు. తృణీకరించారంటే నా మీద ప్రేమ లేదు, అంగీకరించి నాకు లోబడ్డారంటే నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నట్టు అని దేవుడు ఆదాము అవ్వని పరీక్షించడానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ చెట్టు పండుని మీరు తినకూడదు, ఆజ్ఞ జారీ చేయబడింది. ఇప్పుడు ఆదాము అవ్వ ప్రేమిస్తే ఏం చేయాలి? వాళ్ళు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను నా మాట వింటాడు.
ఇప్పుడు ఆదాము నేను దేవుని ఎంతో ప్రేమిస్తున్నాను అనుకున్నాడు, అవ్వ దేవుని ఎంతో ప్రేమిస్తున్నారు అనుకున్నారు. కానీ ఇక్కడ టెస్ట్ చేయబడ్డారు. దేవుని మాటకు లోబడాలా వద్దా? వారికి ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాడు, అంటే చాయిస్ ఇచ్చాడు, ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చాడు, బలవంతం ఏం చేయలేదు. అన్ని చెట్లని వాటి ఫలములను భుజించే స్వతంత్రతను ఇచ్చాడు. ఏదైనా తినొచ్చు మీరు, కానీ నా మాటకు లోబడి నన్ను ప్రేమిస్తారా లేదా అనేది, ఆ చెట్టుని తినకూడదు అనే ఆజ్ఞనిచ్చి దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు హవ్వ ఆజ్ఞను అతిక్రమించింది. అది మనం మరలా 3వ అధ్యాయంలో ధ్యానిస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నామో దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు అని అర్థం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమించట్లేదో అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో ఆ పని నెరవేర్చట్లేదని అర్థం. దేవుడు మనల్ని అందరిని ఎందుకు సృష్టించాడు? ఆయన ప్రేమయ్య ఉన్నాడు, మనలను సృష్టించి తన ప్రేమను మనతో పంచుకోవాలనుకున్నాడు, తిరిగి మనం ఆయనని ప్రేమించాలని కోరుకున్నాడు. అదే నెరవేరకపోతే ఇక మనని సృష్టించి ప్రయోజనం ఏంటి? ఏ నరుడైతే దేవుని ప్రేమించడం మానేస్తాడో అతడు పాపము చేసిన వాడు అవుతున్నాడు. అందుకొరకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘాన్ని గురించి చెప్తూ, నీకు అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, లేఖనాల్లో పరిశోధన చేస్తూ ఉన్నావు, లోతైన సత్యాలు తెలుసుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మొదటి ప్రేమను నీవు మరిచితివి. స్టార్టింగ్లో నన్ను ఎంత ప్రేమించేవాడివి, కానీ ఈ మధ్య ఆ ప్రేమ కనబడట్లేదు. పర్వాలేదు నాయన, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఒకటే మంచి లక్షణం లేదు, కొంచెం బిజీ అయిపోయి నిన్ను ఎక్కువగా ప్రేమించట్లేదు. పనులు భారం తెలుసు కదా నాయన, డ్యూటీలు ఎలాగున్నాయి, ఉదయం వెళ్ళి రాత్రి వస్తున్నాము, భోజనం చేయడానికే మాకు టైం లేదు, ఇంకా బైబిల్ ఎక్కడ చదువుతాం? అప్పుడెప్పుడో రక్షింపబడిన కొత్తలో మాకు టైం బాగుండేది, బాగా ప్రార్థనలో గడిపే వాళ్ళం, ఇప్పుడు ఎక్కడ ఎంతో బిజీ అయిపోయాం నాయన, అడ్జస్ట్ అయిపోవచ్చు కదా అంటే ఆయన అడ్జస్ట్ అయిపోడాలా. మొదట నీకుండిన ప్రేమను విడిచితివి కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీవు మారు మనసు పొందితే సరి, లేకపోతే ఆ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. దేవుడు ఏం కోరుకున్నాడు ఆ సంఘాన్ని నుండి అంటే నన్ను ప్రేమించాలి. వారు స్టార్టింగ్ బాగానే ప్రేమించేవాళ్ళు, తర్వాత ప్రేమ చల్లారిపోయింది. దేవుని ప్రేమించకపోవడమే పాపం అండి. ఈరోజు ఒక్కసారి అందరం యథార్థంగా ప్రశ్నించుకుందాం, నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? యేసయ్య అంటే మీకు చాలా అభిమానం ఉండొచ్చేమో, యేసయ్య కోసం నేను ఏమైనా చేస్తాననొచ్చు. కొంతమంది వారి భక్తి జీవితాన్ని క్రిస్మస్ అప్పుడు చూపిస్తారు. క్రిస్మస్లో ఇక దేవుని ఎంత ప్రేమిస్తున్నారు, ఊరంతటికి భోజనాలు పెడతారు. ఒక యవనస్తుని చూశాను నేను, ఆయన క్రిస్మస్ వచ్చిందంటే చాలు, అప్పటి వరకు తెలియదు ఆయన క్రైస్తవుడని, క్రిస్మస్ రోజు తెలుస్తుంది ఆయన క్రైస్తవుడని. ఊరంతటికి భోజనాలు చేస్తాడు. క్రిస్మస్కి నెల రోజుల ముందే, అంటే డిసెంబర్ 1 తారీఖునే పెద్ద వీధిలో ఎవ్వరు వెళ్ళడానికి దారి కూడా లేనంత పెద్ద స్టార్ని పెడతాడు, లైటింగ్స్ పెడతాడు, హడావిడి ఊరంతా లైటింగ్స్. పండుగ అంటే నిజంగా యేసయ్య అంటే ఎంత అభిమానమో అన్నది. సంవత్సరం అంతా కష్టపడిందంతా ఒక రోజులో ఖర్చు పెట్టేస్తాడు. అన్నీ బాగున్నాయి, నాకు యేసయ్య అంటే అంత ప్రేమ సార్ అంటున్నాడు. అంత ప్రేమ అంటున్నాడు కానీ తన బ్రతుకంతా త్రాగుబోతుగానే జీవించాడు. సంవత్సరం అంతా పాపంలో జీవించి క్రిస్మస్ రాగానే దేవుని కోసం ఏదో చేస్తున్నాడు. అది దేవుని ప్రేమించడం కాదండి. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఆయన ఆజ్ఞలను గాయకుంటాడు. నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అని మీరు అనొచ్చు, కానీ పరీక్షలో నెగ్గుతారా? నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడైతే ఆయన మాటకు లోబడతాడు. నా దేవుడు ఈ పండుని తినకూడదన్నాడు, అంతే నేను తినను, ఆయన మాటకు నేను విలువనిస్తున్నాను. ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వారి హృదయం గాయపడడం మనకిష్టం ఉండదు, వారి మనసును నొప్పించడం మనకిష్టం ఉండదు. కొంచెం కష్టమైనా పర్వాలేదు, అవసరమైతే నేను బాధను అనుభవిస్తాను, కానీ నన్ను ప్రేమించే వ్యక్తికి బాధ కలగొద్దు అని కోరుకుంటాం. ఆదాము అవ్వ చేసిన పొరపాటు ఏంటంటే వారు దేవుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోయారు. అదే పెద్ద పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదని రుజువు అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించట్లేదని రుజువు అవుతుందో, ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడో ఆ కారణమే నువ్వు నెరవేర్చబడకుండా అయిపోతుంది. కనుక నిన్ను నిర్మించిన ఉద్దేశమే ఫెయిల్ అయిపోయింది. కనుక నువ్వు శిక్షకి పాత్రుడు అవుతావు. ఈ పండు దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. ఆ దినమున ఎందుకు చావలేదు అనేది తర్వాత మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఇచ్చిన మాట నెరవేరలేదా? పండు తిన రోజే వారు చనిపోవాలి కదా, ఎందుకు చనిపోలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ తర్వాత జవాబులు మనం తెలుసుకుందాం. కానీ
మొట్టమొదటిగా ఎందుకు దేవుడు ఆ చెట్టును పెట్టాడు అంటే ఫస్ట్ పాయింట్, వారిని పరీక్షించడానికి. ఏ విషయంలో పరీక్షించడానికి? వీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా? చూడండి, ఇప్పుడు మనల్ని పరీక్షించాలనుకున్నాం అనుకోండి, మార్కెట్లో అసలు మద్యమే లేదు, మొత్తం ఇండియాలోనే మద్యం దొరకట్లేదు. కాబట్టి భారతదేశంలో ఎవ్వరు మద్యము తాగరు. భారతదేశం మొత్తంలో ఎవరు మద్యం తాగరు సార్ అంటే, ఎవరు మద్యం తాగరు కాబట్టి అందరు మంచోళ్ళు అయిపోయినట్టేనా? తాగరు సార్. అసలు ఎందుకు తాగరు? లేదు కాబట్టి తాగరు. భారతదేశంలో అందరూ మంచి వాళ్ళే సార్, అసలు తాగుబోతులే లేరు. నిజంగా తాగుబోతులు ఉన్నారా లేదా ఎప్పుడు తెలుస్తుంది? మరలా బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ అయితే తెలిసిపోతుంది మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో. అసలు మార్కెట్లో దొరకకపోతే అందరం మంచి వాళ్ళమే. కానీ పరీక్షింపబడినప్పుడు మాది కళ్ళ ముందు ఉన్నా కూడా ఇది నాకు అక్కర్లేదు అనగలిగడం. దేవుడు తోట మధ్యలోనే ఎందుకు పెట్టాడు? దాన్ని ఎక్కడో మూలకు పడేసేయచ్చు కదా. నిజంగా అది ఆ పండు అంత ప్రమాదకరమైతే తోట ఎక్కడో అవతల పడేసేయచ్చు, దాన్ని మధ్యలోనే ఎందుకు పెట్టాలి? మరీ కళ్ళ కనబడేటట్టు. అంటే దేవుడు పరీక్షించాలనుకో, అది నీ కళ్ళ ముందుకు వచ్చినా కూడా అది ఎంతో ఆకర్షణీయంగా కనబడినప్పటికీ దేవుడు నో అన్నప్పుడు దేవుని మాటకు విలువనిచ్చి దాన్ని చేయకుండా ఉంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టు. ఒకసారి ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం. చాలాసార్లు అంటాం అవ్వ చేసింది తప్పంతా, ఆదాము చేశాడు తప్పంతా అని వాళ్ళ మీద గొలుక్కుంటాం. కానీ ప్రతిరోజు మనం చేసే తప్పు అదే. దేవుడు ఎన్నో విషయాలు మనకు చెప్తున్నాడు, ఇలా చేయకండి, ఇలా చేయండి. దేవుడు చెప్పే మాటలు ఎన్నో మనం పట్టించుకోకుండా దేవుని యథార్థంగా ప్రేమించకుండానే మన జీవితాలు గడుస్తున్నాయి. నేను చాలాసార్లు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. బైబిల్ 66 గ్రంథాలు ఉన్నాయి కదా, ఒక 5 వాక్యాలకు నేను లోబడ్డాను అన్న విషయాలు, వాక్యాలు చెప్పగలుగుతారా? బైబిల్లో ఒక 5 రెఫరెన్సులు చెప్పి, ఈ రెఫరెన్స్లు నేను ఫాలో అయ్యాను సార్, ఈ ఆజ్ఞలకు నేను లోబడ్డాను, ఇప్పటి వరకు లోబడుతూనే ఉన్నాను అని చెప్పుకోదగిన ఒక 5 వచనాలు ఉన్నాయా? అబద్ధం ఆడకూడదు అన్నాడు దేవుడు. ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉన్నారు? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవని ఎంతమంది నిజంగా ప్రేమిస్తున్నారు? మనం ఇతరుల పాపములను క్షమించవలను. ఇతరుల పాపాలన్నీ క్షమించారా? ఇంకా స్ట్రైక్ నడుస్తలేదు ఎవరితో? చాలామందితో మీరు మాట్లాడకుండా, మీ బంధువులలో, స్నేహితులు, కుటుంబీకులతో మాట్లాడకుండా మౌన వ్రతాలు పాటిస్తున్న రోజులు లేవా? ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, కానీ పాటించే విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఆదామవ్వ చేసిన తప్పే మనలో కూడా కంటిన్యూ అవుతుంది. దేవుని మనం ప్రేమించట్లేదు యథార్థంగా. సో దేవుడు ఎందుకు ఆ చెట్టును పెట్టాడంటే వారిని పరీక్షించడానికి. ఏ విషయంలో పరీక్షించడానికి? వీరు యథార్థంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా. ఆదామవ్వ ఆ చెట్టుని తిననంత వరకు కూడా వారు దేవుని మేము ఎంతో ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరకు వచ్చిందో దేవుని కంటే ఎక్కువగా వారు దేవుని మాటకు వ్యతిరేకంగా ఆ పండుని వారు తిని దేవుని మీద తమకున్న ప్రేమను పోగొట్టుకున్నారు. ఆజ్ఞకు లోబడకపోవడం ద్వారా వారు పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అవ్వడం ద్వారా మానవాళికి అంతటి కూడా శాపము సంక్రమించింది. సో ఈరోజు కూడా దేవుడు మనల్ని ప్రతిరోజు పరీక్షిస్తూనే ఉంటాడు. మన కళ్ళ ముందు లేనప్పుడు మనమేం శోధించబడం, అది కళ్ళ ముందు ఉంచి దేవుడు పరీక్షిస్తాడు. నీ కళ్ళ ముందు లోకంలో ఎన్నో అపవిత్రమైన విషయాలు ఉంటాయి. మీరు చూస్తూనే ఉన్నారు, లోకంలోకి వెళ్తే ఎక్కడ చూసినా అపవిత్రత కనబడుతుంది. అన్నీ కనబడినా, అన్నీ నీ కళ్ళ ముందుకే వచ్చినా నీ మనసు ఎలా ఉండాలంటే ఇది నా దేవునికి విరుద్ధమైనది కనుక నేను ఇది చేయను. బార్ అండ్ రెస్టారెంట్ ఎంత ఆకర్షణీయంగా కనబడవచ్చు, కానీ దయచేసి పురుషులు గ్రహించండి, అది ఎంత ఆకర్షణీయంగా కనబడినది. మనసు అంత మునుపు మారు మనసు పొందేసి వచ్చావు, కానీ మారు మనసు పొందొచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ లాగుతుంటుంది. అది చూడగానే మనసు అంతా లాగుతుంది. సినిమాలు ఇంతకుముందు బాగా చూసి అలవాటు నుండి మారు మనసు పొందొచ్చి కూర్చున్నారు. ఈ మధ్య కొత్త సినిమాలు ఏవో వచ్చాయట అనగానే చాలు థియేటర్ ముందు వెళ్తుంటే ఆ పోస్టర్ ఆకర్షిస్తుంది, వాళ్ళని ఆకర్షిస్తాయి, అన్నీ ఆకర్షిస్తాయి. లోకంలో ఉన్నదంతా ఆకర్షిస్తుంది. కానీ ఇది నా దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా, దేవుని కంటే ఎక్కువ నా ఇది అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, నేను దేవుని నిజంగా ప్రేమించేవాడినైతే దేవుడు ఏది వద్దు అన్నాడో, దేవునికి ఏది వ్యతిరేకమో ఖచ్చితంగా దాన్ని విడిచిపెడతావు. ఈరోజు మనం గుండె మీద చేయి వేసుకుని యథార్థంగా చెప్పగలుగుతాము, నిజంగానే నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నాను, నా కళ్ళ ముందు ఎన్ని అపవిత్రమైన విషయాలున్నా వీటన్నిటిని నేను తొలగించి నేను యథార్థంగా దేవుణ్ణే ప్రేమిస్తాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా?
ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. ఆదాము అవ్వ ఆ పనిలో వారు ఫెయిల్ అయిపోయారు. ఈరోజు మన జీవితాల్లో ఎంతవరకు పాస్ అవుతున్నాం? సో దేవుడు పరీక్షించడానికి, వారి ఇష్టాన్ని పరీక్షించడానికి, వారు నిజంగా దేవుని యథార్థంగా ప్రేమిస్తున్నారా లేదా. ఒకవేళ చెట్టే లేకపోతే ఆదాము అవ్వ మంచి వాళ్ళే, భూమి మీద అసలు మద్యమే లేకపోతే అందరూ మంచి వాళ్ళే, భూమి మీద అసలు సిగరెట్లే లేకపోతే అసలు సిగరెట్ తాగుబోతులు కానీ మద్యం తాగుబోతులు కానీ అసలు భూమి మీద ఉండరు, అందరూ మంచోళ్ళే. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా తెలియడము, నీ కళ్ళ ముందు పాపమున్నా దాన్ని చేయకుండా ఉండడం, దేవుడు నో అన్న దాన్ని చేయకుండా ఉండగలగడం, అది జయించడం అన్నమాట. అలా జయించిన వారిని దేవుడు మరలా జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను అన్నాడు. ఎవరిని? జయించిన వారిని. ఆదాము అవ్వ ఓడిపోయి ఆ చెట్టు పండుని తినడం అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరైతే జయిస్తారో జయించు వాడిని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను. సరే, ఆదాము అవ్వ ఫెయిల్ అయిపోయారు, మరి మీరు పాస్ కండి. మీరు ఎలా పాస్ కాగలుగుతారు అంటే యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధతని కాపాడుకుంటూ లోక ఆశలని పాపమును మన లోక సంబంధమైన అంధకార క్రియలను మనము జయం పొందుతూ మనం జయించబడుతున్న గుంపులో ఉంటే అప్పుడు జీవవృక్ష ఫలమును భుజించే అధికారం మనకు దొరుకుతుంది. సో మొట్టమొదటిగా ఈ చెట్టు ఆదాము అవ్వను పరీక్షించడానికి, అంతే తప్ప చెట్టు తప్పేమీ లేదు, ఆ చెట్టు మంచిదే. సరే, ఇక్కడ రెండవ విషయం ఏంటంటే అసలు దేవుని అద్భుతమైన ప్రణాళిక ఇక్కడ ఉంది. దీన్ని మీరు బాగా గ్రహించాలి. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఈ చెట్టు చాలామందికి ప్రశ్న ఇంతకుముందుకు అడిగాను, అసలు ఈ చెట్టే లేకపోతే బాగుండు కదా, అసలు ఈ సాతాను లూసిఫరే లేకపోతే బాగుండు కదా, ఇది లేకపోతే పాపం జరిగేది కాదు కదా. దేవుని తెలుసు ఎట్లాగో ఈ చెట్టు పెడితే ఈ పండు తింటారు, పాపం వచ్చేస్తుంది, మనుషులందరూ నాశనం అవుతారు, ఇదంతా దేవుని తెలుసు కాబట్టి అసలు ఆ చెట్టే లేకుండా చేస్తే బాగుండు కదా. దయచేసి గమనించండి, చెట్టుది తప్పు ఏమీ లేదు. చెట్టు అవసరం కాబట్టి దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించినది ఏది వ్యర్థం కాదు. మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు కూడా ఆదాము అవ్వ తినడానికే దేవుడు సృష్టించాడు. కానీ కండిషన్స్ ఉన్నాయి, స్టార్ మార్క్ పెట్టి కండిషన్స్ అప్లై. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇది శ్రద్ధగా వినండి. దేవుని దృష్టిలో ఆ చెట్టు ఆదాము అవ్వ కొరకే, వారు ఆ చెట్టు పండు తినడానికే దేవుడు సృష్టించాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆ చెట్టు పండు తినడానికంటే ముందు వీరు ఏం తినాలని కోరుకున్నాడు? జీవవృక్ష ఫలమును వీరు ఫస్ట్ తిన్న తరువాత అప్పుడు దేవుడు చాయిస్ ఇద్దాం అనుకున్నాడు. ఫస్ట్ చాయిస్ వీరికి జీవవృక్ష ఫలము. ఆ చెట్టు పండు తిన్నారనుకోండి, ఇక చావే ఉండదు, మరణం వారికి ఉండదు, జీవం వారి లోపల ప్రవహిస్తుంది. కనుక దేవుడు ఏం చెప్తే అది చేయగలిగిన సామర్థ్యం వారిలోకి వస్తుంది. అప్పుడు దేవుడు చాయిస్ ఇద్దాం అనుకున్నాడు, ఇప్పుడు మీరు ఈ చెట్టు పండును తినండి, మంచి చెడ్డలను గ్రహించే వివేచన మీకు వస్తుంది, చెడు మీ కళ్ళ ముందు కనిపినా చేయకుండా ఉండగలుగుతారు. ఇప్పుడు దేవుళ్ళో మంచి చెడ్డలను గ్రహించే జ్ఞానం ఉంది ఆయనకి. ఇది చెడు అనగానే గ్రహిస్తాడు ఆయన, ఆయనకు ఆ జ్ఞానం ఉంది, సర్వజ్ఞాని ఆయన. ఆయనకు మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. చెడు కనబడగానే చెడును అసహించుకుంటాడే తప్ప చెడును చూడగానే దేవుడు ఆకర్షింపబడతాడా? దేవుని గుణం ఏంటి? చెడును అసహించుకుంటాడు, మంచిని ప్రేమిస్తాడు. మంచి చెడులకు మధ్య వివేచన ఆయనకుంది, డిఫరెన్స్ను గుర్తిస్తాడు. చెడు కనబడినప్పుడు దాన్ని తృణీకరిస్తాడు. అవే లక్షణాలు ఆదాము అవ్వలోనికి రావాలనుకున్నాడు. అర్థమవుతుందో లేదో? జీవవృక్ష ఫలమును తినకుండా ఒకవేళ మంచి చెడును తెలివించే వృక్షాన్ని తిన్నారనుకోండి, ఏం జరుగుతుందంటే మనిషి మంచి చెడ్డలను రెండింటిని చూడగలుగుతాడు ఇప్పుడు. అయితే మంచిని చూస్తాడు కానీ మంచిని చెయ్యలేడు. ఏం చేస్తాడు? చెడును చూడగానే ఆకర్షింపబడతాడు, చెడునే తన జీవితం అంతా కొనసాగిస్తాడు. రెండు గ్రహించగలుగుతాడు, గ్రహించినప్పుడు ఆకర్షింపబడేది చెడుకి. అదే జీవవృక్ష ఫలమును తిన్న తర్వాత మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టు ఫలమును తిన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వీరి లోపల జీవం పనిచేస్తుంది కనుక వీరు చెడు చేయడానికి ఏమాత్రము సాహసించరు. అంటే దేవుని ప్రణాళికలో ఈ తోటలోని అన్ని చెట్ల ఫలములను మీరు తినవచ్చు అన్నప్పుడు దేవుని మనసులో ఏముందంటే, ఫస్ట్ వీళ్ళు జీవవృక్ష ఫలమును చాయిస్ చేసుకుంటే, బెస్ట్ని చాయిస్ చేసుకుంటే నెక్స్ట్ ఈ మంచి చెడ్డలు తెలియనిచ్చే చెట్టు ఫలమును కూడా తినడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చేవాడు. సో ప్రయారిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఫస్ట్, ఏది సెకండ్?
దేవుడు ఫస్ట్ మనని ఏం చేయమంటున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తాను అన్నాడు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, దాని గురించి చింతించకుడి అన్నాడు. అంటే మరి ఇక రోజు మనం తినడం, బట్టలు వేసుకోవడం, ఇంకా దాని గురించి ఏం చేద్దాం మనం? అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మొదట చేయాల్సింది చేయండి, తర్వాత మిగతా జరగాల్సినవి జరుగుతాయి. ఇక్కడ కూడా అదే. ఆ చెట్టు పండును తినకూడదు అని ఎందుకు అన్నాడు అంటే, ఫస్ట్ మీరు జీవవృక్ష ఫలం తినండి. అది తిన్న తరువాత ఈ చెట్టు పండును మీరు తింటే మంచి చెడ్డలేంటో మీకు తెలుస్తాయి. చెడు మీ కళ్ళ ముందున్నా చేయకుండా ఉండగలుగుతారు, మా వలె ఉండగలుగుతారు. దేవునిలోనున్న ఆ గొప్ప లక్షణం, మంచి చెడ్డలను గ్రహించే లక్షణం మీకు వస్తుంది. చెడుని చూచి కూడా ఆకర్షింపబడరప్పుడు జీవం ఉంటుంది కనుక ఎప్పుడు జీవంకు సంబంధించినదే మీరు చేయగలుగుతారు. అది దేవుని యొక్క ఉద్దేశం. సో ఈ తోటలోని ఏ చెట్టు చెడ్డది కాదు, అది మంచిదే. కానీ ఒకటి, దేవుడు జీవవృక్ష ఫలంతో పాటు మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టును ఎందుకు పెట్టాడంటే, ఒకటి పరీక్షించడానికి, రెండవది వారి చాయిస్లో ఫస్ట్ జీవవృక్షం సెలెక్ట్ చేసుకోవాలన్నది దేవుని కోరిక. తప్పకుండా ఆదాము అవ్వ ఒకవేళ జీవవృక్ష ఫలం తిన్న తరువాత దేవుడే మరలా ఆజ్ఞ ఇచ్చేవాడు, ఈ చెట్టు పండును కూడా మీరు తినండి అని. తినే అవకాశాన్ని, అధికారాన్ని దేవుడు ఇచ్చేవాడు. ఎందుకు అంటే దేవునిలోని సకల గుణాలు మానవుడికి రావాలని కోరుకున్నాడు దేవుడు. తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఈ ఒక్క లక్షణాన్ని ఎందుకు ఆపేస్తాడు? దేవునిలోని ఆ మంచి చెడ్డలను తెలివినిచ్చే ఆ జ్ఞానమును ఎందుకు మానవునికి ఇవ్వకుండా ఉంటాడు? దేవుని ఉద్దేశంలో అది కూడా మానవునికి ఇవ్వాలనే. కానీ ఫస్ట్ జీవం వాళ్ళు ప్రవేశిస్తే ఆ తర్వాత ఈ చెట్టు ద్వారా వారికి లాభం ఉంటుంది తప్ప నష్టము ఉండదు. అందుకొరకే దేవుని పద్ధతి ప్రకారం మనం వెళ్తేనే, దేవుడు మొదట దేనికి ప్రాముఖ్యతను ఇవ్వమంటాడో మనము దానికి ప్రాముఖ్యతనిస్తేనే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడడానికి అన్నీ మంచివే కానీ అన్నీ చేయదగినవి కాదు. దేవుడు ఏం చేయమంటున్నాడో వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకదాని తర్వాత ఒకటి దేవుడు మనకు నడిపింపునిస్తూ ఉంటాడు. దీని తర్వాత ఇది చేయండి, దీని తర్వాత ఇది చేయండి అని దేవుడు చెప్పినది చెప్పినట్లుగా మనం చేసుకుంటూ వెళ్తుంటేనే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో దేవుడు మన జీవితంలో అలాంటి పరీక్షలు ఎన్నో పెడతా ఉంటాడు. తోట మధ్యలో చెట్టు పెట్టినట్లుగా నీ జీవితంలో కూడా ఎన్నో చూడడానికి ఆకర్షణీయంగా కనబడతాయి. కానీ అవి దేవుడు నో అన్నాడేమో ఒకసారి పరీక్షించుకుందాం. ఎవరో నేను పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అవ్వను పట్టుకొని నిలదీసి అడుగుతాను, ఆదామును పట్టుకొని నిలదీసి అడుగుతాను అని కొంతమంది లోపల గులుక్కునే వాళ్ళు ఉన్నారు. ఎవరినో అడగాల్సిన అక్కర్లేదు. ఈరోజు నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. సరే, నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు, కొన్ని ఆజ్ఞలను, కట్టడలను పెట్టాడు. వాటిని ఎంతవరకు నువ్వు అనుసరించగలుగుతున్నావు? అవి మంచివే కావచ్చు, కానీ దేవుడు కొన్నిసార్లు నో అంటాడు. మరియా మార్త స్టోరీ మనకు తెలుసు. మార్త ఏం చేస్తుంది? ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. మరియా యేసు పాదముల చెంత కూర్చుంది. ఇప్పుడు మార్త చేసేది తప్ప? ఇంట్లో పనులు చేసుకోవడం తప్ప? వంట చేస్తుంది యేసు ప్రభుకి, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం సిద్ధపరుస్తుంది తప్ప? కష్టపడుతుంది కదా ఆమె చేసిన దాంట్లో తప్పేం కనబడుతుంది? అంటే మార్త చేసేది మంచిదే కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఫస్ట్ ఉత్తమమైన చేసి ఆ తర్వాత అంతగా ప్రాముఖ్యత లేని పనిని చేయడం ద్వారా తప్పేమి గాయించబడదు. అర్థమవుతుంది? అక్కడ కూడా మరియా జీవవృక్ష ఫలాన్ని ఎన్నుకున్నట్టు మార్త ఏం చేస్తుంది? అక్కడ మంచి చెట్లను తెలివించే చెట్టుని ఎన్నుకున్నట్టు కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ప్రాముఖ్యమైనది ఫస్ట్ చేస్తే తర్వాత ప్రాముఖ్యత లేని పనికి ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టం ఏమి ఉండదు. ఏది ముఖ్యమైనదో నీ జీవితంలో అది గ్రహించి దాన్ని చేయడం మీరు నేర్చుకున్నట్లయితే తర్వాత దేవుడు ఏది ఎలా చేయాలో తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి నడిపించాలన్నదే దేవుని ఆశ. సో దేవుడు ఎప్పుడైతే తాను చెప్పిన మార్గంలో మనం వెళ్తామో అప్పుడు మన కనులు తెరవబడ్డా మంచి చెడ్డలను తెలివినిచ్చే ఆ జ్ఞానం మనం సంపాదించుకున్న అవన్నీ ఆశీర్వాదకరంగానే మారుతాయే తప్ప అవి శాపంగా ఉండడానికి వీలు లేదు. సో ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా లేదా? నా కళ్ళ ముందు రోజు కనబడుతున్న దృశ్యాలను బట్టి నాకు అర్థమైపోతుంది, నేను తీసుకునే నిర్ణయాలను బట్టి నాకు అర్థమవుతుంది, దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నానా, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానా, దేవుని ఆజ్ఞలకు ఎక్కువగా లోబడుతున్నానా, లేదా వారు వీరు చెప్పే సలహాలకి ఎక్కువ లోబడుతున్నాను? దేవుని యథార్థంగా ప్రేమించేవారు దేవుని మాటకు లోబడతారు. కనుక ఆదామవ్వ ఫెయిల్ అయినట్టు మనం ఫెయిల్ కాకుండా దేవుని మార్గంలో నడవడానికి ఈరోజు నిర్ణయం తీసుకుందాం. అందరం కూడా తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ
దేవుడు ఏమీ తప్పు చేయలేదు, ఆ చెట్టుని పెట్టడం ద్వారా దేవుడు తన వైపు నుండి పొరపాటు చేశాడని అనుకోవడం బుద్ధిహీనత. ఆ చెట్టు మంచిదే, అది మానవుడి కోసమే దేవుడు చేశాడు. కానీ మొదట చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని మొదట మనం చేసిన తర్వాత నీకు కావలసినవి అన్నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, మిగతాది ఆయన చూసుకుంటాడు. మొదటి స్థానాన్ని దేనికి ఇస్తున్నావు? ప్రప్రదమైన స్థానం జీవానికి ఇవ్వాలి. జీవాధిపతి అయిన దేవునికి, జీవవృక్షమై ఉన్న యేసయ్యకు మన జీవితంలో చోటిస్తే ఆ తర్వాత తెలివితేటలు, జ్ఞానము అవన్నీ ఆయన ద్వారా మనకు దొరుకుతాయి. ఈరోజు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనైనా ప్రేమిస్తున్నట్లయితే దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసును పొంది మొదటిగా జీవవృక్ష ఫలమై ఉన్న యేసునొద్దకు వెళ్ళి ఆయన నుండి జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వెతబడిన ఈ వాక్యం అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపచేయండి. ఏది శ్రేష్టమో, ఏది ప్రాముఖ్యమైనదో మొదట దాన్ని వెతకడం మాకు నేర్పించండి. మా జీవితంలో నీవు పెట్టే ప్రతి పరీక్షలో మేము పాస్ అయి, ప్రతి పరీక్షలో విజయాన్ని సాధిస్తూ నిన్ను యథార్థంగా ప్రేమించే స్థితిని మాకు ఉంచండి. మా బలహీనతలను సరిచేయండి. హృదయాంతరంగంలో నుండి పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మేము నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి. నీ ఆజ్ఞల మార్గంలో నడుస్తూ నీకు సన్నిహితులముగా జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని, వెతబడిన ఈ వాక్యం అందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.